హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు కుర్ర రజనీ మనీ 777 కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఇవాళ కూరగాయల రేట్లు అసలు బయట మండిపోతున్నాయంట. కూరగాయలు ఏది ముట్టుకున్నా 100, 50 అమ్మో. అందుకే మా మమ్మీ సపడేక తక్కువ ధరలు అని చెప్పేసి 2 పుదీనా కట్టలు తీసుకొని పుదీనా రైస్ చేసి పడేసింది. అలా ఆ పుదీనా రైస్ 5 నిమిషాలలో అయిపోయింది. అది ఎట్లనో చూద్దాం ఇప్పుడు మనం. 2 పుదీనా కట్టలు తీసుకోవాలి, ఒక కలమాకు 2-3 రెబ్బలు, కొంచెం పల్లీలు, కొన్ని మనవి శనగపప్పు, కాజు, ఒక 6-7 పచ్చిమిర్చి, యాలకులు, చెక్క, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, సాజీరా ఇవి తీసుకోవాలి. ఇవి తీసుకొని మన మన పుదీనాని మంచిగా కడుక్కొని గట్లా చింతపండు ఉడబోసే దాంట్లో పోస్తే నీళ్ళన్నీ జర గుంజుతుంది. గుంజిన తర్వాత ఈ మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీలో కూడా ఏమేమి వేయాలంటే ఇప్పటివరకు చూపించినవి అన్నీ ఇక ఆ మసాలా దినుసులు వేసుకోవాలి. మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఒక 5-6 వెల్లుల్లి కూడా వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ 4 పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఉప్పు, ఇందులో 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఈ 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాక ఇక మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక గిట్ల అవుతుంది. అది గిట్ల అయిన తర్వాత ఇక ఆయనతో కడాయి పెట్టుకొని కడాయిలో ఇంత నూనె పోసుకోవాలి. కడాయి తీసుకొని ఆ కడాయిలో నూనె పోసుకోవాలి. 2 పావుల నూనె పోసుకొని అందులో జీలకర్ర, జర నూనె కాగినాక ఇంత జీలకర్ర, ఇంత ఆవాలు వేసుకోవాలి. ఇక ఆవాలు జర్ర అది అవుతున్న కొద్దీ ఇక ఇప్పటిదాకా మనం తీసుకున్నాం కదా పప్పులు, పల్లీలు, శనగపప్పు, ఇవన్నీ మంచిగా అందులో వేసుకొని తర్వాత ఇంత కాజు వేసుకోవాలి. ఈ కాజు ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. జర కలుపుకున్న తర్వాత ఇంత ఉల్లిగడ్డ, ఇందాక ఫస్ట్ చూపించినాం ఆ ఉల్లిగడ్డ, ఇంత పచ్చిమిరపకాయలు, ఇక అన్నీ వేసుకొని ఇక కొంచెం ఎల్లిపాయలు ఉంచుకోర్రి, కొన్ని ఎల్లిపాయలు ఉంచుకొని అవి కూడా కలిపి ఇందులో వేసి ఫస్ట్ ఉప్పు వేసుకున్నాం కదా అందులో, అందుకే మోతాదు చూసి ఇందులో ఇంకొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. జర రెడ్ అయ్యేదాకా, ఉల్లిగడ్డ లేగేదాకా కలుపుకోవాలి. జర ఉల్లిగడ్డ లేగినాయి అనుకున్నాక ఇంత పసుపు వేయాలండి. ఇంత పసుపు వేసి మంచిగా కలపాలి. మంచిగా కలిపిన తర్వాత ఇక జరంతా కలమాకు వేసిన తర్వాత మళ్ళీ కలుపుర్రి. ఇక అటు ఇటు కలిపి ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసేయరు. ఇక ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయేదాకా ఆయనతిగా ఉడకాలి మంచిగా. అంటే మంచిగా ఎంత మంచిగా ఉడికితే మనకి అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇక మంచిగా పచ్చివాసన పోయేదాకా, అది ఎట్లా అంటే పచ్చివాసన పోయిందని ఇక ఇట్లా నూనె తేలింది అనుకో పచ్చివాసన పోయినట్టు, ఇక అంటే ఇక ఉడికినట్టు అది. ఇక ఉడికిన తర్వాత ఈ అన్నం ఆల్రెడీ వండి పెట్టుకుంటాం కదా, అన్నాన్ని ఇందులో వేసి మంచిగా కలుపుర్రి. ఇక మొత్తము ఆ పుదీనా అదంతా ఏంటంటే అన్నానికి పట్టాలి. ఇట్లా అన్నానికి పట్టేటట్టు మంచిగా కలుపుకోరు. ఇక కలుపుతూనే ఉండరు. ఇక అన్నం చూసుకొని ఇక దానికి ఎంత పడుతుందో అంత చూసుకుంటూ వేసుకొని ఎంత కావాలో అంత మంచిగా కలుపుకుంటూ ఇక తయారు చేయరు దాన్ని. మంచిగా చూసిర్రు కదా ఎట్లా కలుపుతుందో, గట్లా కలుపుకున్న తర్వాత ఇక లాస్ట్కి వచ్చేసరికి ఇక గిట్ల అవుతుంది అన్నమాట. చూసిర్రు కదా గిట్లా. అందుకే మంచిగా కలుపుకుంటే లాస్ట్కి వచ్చేసరికి మంచిగా కలుస్తుంది. ఇక ఇట్లా మీరు కూడా చేసుకోరు మీ ఇంట్లో. ఇక అట్లే మా వీడియోలను చూసుకుంటా లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు. గిట్లనే సపోర్ట్ కూడా చేయరి. మంచిగా రోజు ఒక ఐటెం పెడతా ఉంటాం. థ్యాంక్ యూ.